ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ పోతనామాచ్యులు వారు రచించినటువంటి భాగవతములోని ద్వితీయ స్కంధములోని శ్రీమన్నారాయణుడి లీలా అవతారాలు. చతుర్ముఖ బ్రహ్మగారు నారద మునీంద్రుల వారికి యొక్క శ్రీకృష్ణుడి యొక్క లీలా విశేషాలను వివరిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మొదటి అవతారం వరాహ అవతారం. పూర్వం హిరణ్యాక్షుడు అనే ఒక క్రూర రాక్షసుడు ఉండేవాడు. వాడు భూమిని చాపలాగా చుట్టచుట్టి తీసుకుని పోతుంటే శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ రూపాన్ని ధరించి అడ్డుకున్నాడు. సముద్రం మధ్యలో వాణ్ణి తన వాడి అయిన కోరలతో పొడిచి పొడిచి చంపాడు. ఇదే ఆ స్వామి యొక్క వరాహ అవతారం. రెండవది సుయజ్ఞావతారం. స్వయంభువు అనే మనువు కుమార్తె ఆకూతి. ఈమె రుచి అనే ప్రజాపతికి భార్య. వీరికి సుయజ్ఞుడు అనే పుత్రుడిగా శ్రీమన్నారాయణుడు అవతరించాడు. సుయజ్ఞుడు దక్షిణ అనే కాంతను పరిణయమాడాడు. ఈ దంపతులకు సుయములు అనే పేరుగల అమరులు అనేకులు జన్మించారు. సుయజ్ఞుడు ఇంద్రపదవిని చేపట్టాడు. అతడి పాలనలో సకల లోకాలలో సుఖ సంతోషాలు వెల్లివిరిశాయి. అది గమనించిన మాతామహుడు స్వయంభువ మనువు సంతోషించి ఈ సుయజ్ఞుడు శ్రీ మహావిష్ణువే అని కీర్తించాడు. ఇది సుయజ్ఞావతారం. ఇక మూడవది కపిలావతారం. కపిలుడిగా శ్రీహరి కర్దమ ప్రజాపతికి దేవహూతికి అవతరించాడు. తొమ్మండుగురు సోదరీమణుల పిదప అలా అవతరించి తల్లికి సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. సాంఖ్యము భగవంతుణ్ణి పొందటానికి అనువైన మార్గం. ఇది కపిలావతారం. ఇక నాలుగవది దత్తాత్రేయ అవతారం. అత్రి మహర్షి మహర్షులలో శ్రేష్ఠుడు. పుత్ర సంతానము కోసం పరితపిస్తున్న ఆ అత్రి మహామునికి నేను నీకు దత్తుడిని అవుతున్నాను అంటూ దామోదరుడు తానే స్వయంగా పుత్రుడిగా జన్మించాడు. ఇదే దత్తావతారం. అత్రికి దత్తపుత్రుడు కావటం వల్ల దత్తాత్రేయుడయ్యాడు. అతడి పాదధూళి సోకిన హైహయ యాదవ వంశీయులు పవిత్రులై పరమపదాన్ని అందుకొన్నారు. ఇది దత్తాత్రేయ అవతారం. ఐదవది సనకాది అవతారం. కల్పం ఆరంభంలో లోకాలను సృష్టించడం కోసం నేను అనగా చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సు చేస్తుంటే నా నోటి నుండి సన అనే శబ్దము వచ్చినది. అందువల్ల సన అనే పేర్లు గల నలుగురు పుత్రులు నాకు జన్మించారు. వీళ్ళు నా మానసపుత్రులు. సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వాళ్ళ పేర్లు. వీరికి వీళ్ళు నలుగురైనా అందరూ విష్ణువంశ సంభూతులే. ఆరవది నరనారాయణ అవతారం. ధర్ముడికి దక్షుడి పుత్రిక మూర్తికి నరుడు నారాయణుడు
అని ఇద్దరు పుత్రులు జన్మించారు. వీళ్ళు గుణవంతులు, పరమ పవిత్రులు. బదరీవనానికి వెళ్ళి తపస్సు చేశారు. ఆ తపస్సు దేవేంద్రుణ్ణి కలచివేసినది. తపోభంగం చేయడానికి అప్సరసలను పంపాడు. అప్సరసలు ఎంత ప్రయత్నించినా వారు తపస్సు మానలేదు. తన కోపమే తన శత్రువని, అది తపస్సుకు ఆటంకం కలిగిస్తుందని వాళ్లకు తెలుసు. అందుకే వాళ్లపై కోపగించలేదు. కానీ నారాయణుడు తన తొడపై గోటితో గీరాడు. అతడి తొడ నుండి ఊర్వశి మొదలైన స్త్రీలు పుట్టుకొచ్చారు. నారాయణుడి ఊరువు అనగా తొడ నుండి పుట్టినందుకు ఆమె పేరు ఊర్వశి అయ్యినది. అప్సరసలు ఊర్వశి అందము చూసి సిగ్గుపడి ఓడిపోయి పారిపోయారు. నాయనా నారదా, కాముని దహించే క్రోధ మహామహిమను రుద్రుడట్టి యతి కోపము నాధీమంతులు గెలిచి రణం కామము గెలుచటలు చెప్పగా నేమిటికిన్. రుద్రుడి క్రోధం మన్మధుణ్ణి మసి చేసినది. అటువంటి అతి కోపాన్నే ఈ నరనారాయణులు గెలిచారంటే కామాన్ని గెలవడం వీళ్ళకి ఒక లెక్క. అంతటి నరనారాయణ అవతారం జగత్తుకు పావనమై విలసిల్లినది. 7వ అవతారం ధ్రువావతారం. ఉత్తానపాదుడు అనే రాజుకు ధ్రువుడు అనే పేరుతో పుత్రుడై జన్మించాడు శ్రీ మహావిష్ణువు. ధ్రువుడు పసివాడిగా ఉన్నప్పుడు ఇతడి సవతి తల్లి ఇతడిని మాటలతో నొప్పించినది. దానికి బాధతో ధ్రువుడు గొప్ప తపస్సు చేసి భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకొని సశరీరంగా ఆకాశంలో మహోన్నతమైన ధ్రువ స్థానాన్ని పొందాడు. ఇప్పటికీ ఆ పుణ్యాత్ముడు ఈ స్థానంలోనే వెలుగొందుతున్నాడు. 8వది పృథుచక్రవర్తి. వేణుడు అనే రాజు క్రూరంగా ప్రవర్తించి బ్రాహ్మణుల శాపానికి గురై సర్వము కోల్పోయి బికారి అయ్యాడు. ఆ వేణుడి పుత్రుడైన పృథు చక్రవర్తి భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులను దాని నుండి పితికాడు. తండ్రికి ఉత్తమ గతిని ప్రసాదించిన ఆ పృథు చక్రవర్తి శ్రీహరి అవతారమే. 9వది వృషభావతారం. ఆగ్నేధ్రుడి పుత్రుడు నాభి. నాభి భార్య సుదేవి. ఈమెకు మేరుదేవి అని మరో పేరు. వీరికి వృషభుడై జన్మించిన పురుషోత్తముడు తాపసోత్తముడై సర్వసంగ పరిత్యాగి అయ్యాడు. మునులందరి మన్ననలను పొందాడు. ఇక 10వ అవతారం హయగ్రీవ అవతారం. హయగ్రీవుడు భగవంతుడి అంశతో అవతరించిన స్వామి. ఈ స్వామి శరీరం బంగారు వన్నెతో కాంతులీనుతూ ఉంటుంది. హయగ్రీవుడు నా ముఖము నుండి ఉద్భవించిన వేదమయుడు, యజ్ఞపురుషుడు. అతడి ముక్కు పుటాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్లనే వేదాలు పుట్టాయి. ఇక 11వది మత్స్యావతారం. చాక్షస మనువు కాలంలో ప్రళయము వచ్చినది. అప్పుడు శ్రీహరి మత్స్య రూపాన్ని ధరించి స్వల్పకాలంలోనే పెరిగిపోయాడు. సృష్టికి కావలసిన వస్తువులన్నీ ఒక నావలో ఉంచుకుని సముద్రంలో ప్రయాణము చేస్తున్నాడు మనువు. ఆ నావను మునిగిపోకుండా మత్స్యరూపమైనటువంటి శ్రీహరి రక్షించాడు. నా దగ్గర నుండి రాక్షసులు వేదాలని అపహరిస్తే వాళ్లను సంహరించి వేదాలను తెచ్చి మళ్ళీ నాకు అప్పగించినది ఈ మత్స్యరూపుడైన శ్రీహరియే. ఇక 12వది కూర్మావతారం. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. వాళ్ళు పాల కడలిని చిలుకుతున్నప్పుడు ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ధరించి తన వీపుపై ఆ కొండను నిలిపి మదన కార్యాన్ని కొనసాగేలా చేశాడు. కనుక అది కూర్మావతారం. ఇక 13వది నృసింహ అవతారం. పూర్వం
హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు లోకకంటకుడు అయ్యాడు. ఒక భయంకరమైన గదను చేతధరించి అత్యంత క్రూరంగా దేవతల్ని హింసిస్తూ ఉండేవాడు. అప్పుడు వైకుంఠపతి నృసింహ రూపాన్ని ధరించి ఆ రాక్షసుడి వక్షస్థలాన్ని తన వాడి అయిన గోళ్లతో చీల్చి సంహరించాడు. ఇక 14వది ఆదిమూల అవతారం. నారద, గజేంద్రుడు మొసలికి చిక్కి 1000 ఏళ్లు మొసలితో యుద్ధము చేశాడు, కానీ దానిని గెలవలేకపోయాడు. అన్యథా శరణం నాస్తి అంటూ అనన్య శరణాగతితో లక్ష్మీ వల్లభుణ్ణి వేడుకొన్నాడు. అతడి మొర ఆలకించాడు పరంధాముడు. పరుగు పరుగున వచ్చాడు. మొసలిని కడతేర్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఇక 15వది వామన అవతారం. అదితి కశ్యపులకు శ్రీనాథుడు పుత్రుడిగా వామనుడై జన్మించాడు. అంటే ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టి ఉపేంద్రుడు అయ్యాడు అన్నమాట. అలా జన్మించి బలిచక్రవర్తి యజ్ఞము చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. కేవలం 3 అడుగుల నేలను తనకు దానం చెయ్యమని బలిని కోరాడు. బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుడు వద్దని చెప్తున్నా వినకుండా తన మాటకు కట్టుబడి ఆ 3 అడుగుల నేలను దానం ఇచ్చాడు. వామనమూర్తి బలిని పాతాళానికి అణగద్రొక్కి ఇంద్రుడికి స్వర్గాన్ని అప్పగించాడు. అంతటి త్రివిక్రమ విక్రముడు ఆ శ్రీహరి. ఇక 16వ అవతారం హంసావతారం. ఆ పరంధాముడే వాత్సల్యంతో నిన్ను అనుగ్రహించాడు. నీ భక్తికి మెచ్చి ఆత్మతత్వాన్ని వివరించే మహాభాగవత పురాణాన్ని ఈ హంస అవతారములోనే బోధించాడు. ఇక 17వ అవతారం మనువు అవతారం. దేవదేవుడైన శ్రీహరి మనువుగాను అవతారము ఎత్తాడు. గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ చక్రాయుధాన్ని ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావించాడు. ఇక 18వ అవతారం ధన్వంతరి అవతారం. విష్ణుమూర్తి ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేద శాస్త్రాన్ని సృష్టించాడు. తన నామాన్ని స్మరించినంత మాత్రముతోనే జనుల రోగాలను నశింపజేసే దివ్య శక్తి సంపన్నుడాయన. ఇక 19వ అవతారం పరశురామ అవతారం. పూర్వం హైహయ రాజులు లోకకంటకులై చెలరేగిపోతూ ఉంటే శ్రీ మహావిష్ణువు జమదగ్ని మహర్షికి పుత్రుడై జన్మించాడు. ఈ అవతారంలో స్వామి పేరు రాముడు. పరశువును ధరించి పరశురాముడిగా ప్రసిద్ధికెక్కాడు. లోకాన్ని పట్టి పీడిస్తున్న దుష్ట రాజుల్ని 21 సార్లు సంహరించి వాళ్ల భూమిని బ్రాహ్మణులకు సమర్పించిన ఘనుడు ఈ పరశురాముడు. ఇక 20వ అవతారం రామావతారం. కోసల దేశానికి రాజు అయిన దశరథ మహారాజుకు పుత్రుడై శ్రీరాముడిగా అవతరించాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఇతడి సోదరులు. జనకుడి ఇంట్లో ఉన్న శివ ధనస్సును విరిచి అతడి కుమార్తె అయిన సీతను వివాహమాడాడు. తండ్రి ఆజ్ఞపై సీతా లక్ష్మణులతో వనవాసానికి వెళ్ళి రాక్షస సంహారము చేసి మునివాటికలకు రక్షణ కల్పించాడు. హనుమంతుణ్ణి సేవకుడిగా చేసుకుని వాలిని సంహరించి కిష్కిందా రాజ్యానికి సుగ్రీవుణ్ణి అధిపతిని చేశాడు. కపి సేనతో లంకను ముట్టడించి సీతను అపహరించిన రావణుణ్ణి సంహరించాడు. రావణుడి తమ్ముడైన విభీషణుడికి లంకా రాజ్యాన్ని ప్రసాదించాడు. అటువంటి శ్రీరామ అవతారం జగత్ పావనం నాయన. ఇక 21వ అవతారం కృష్ణావతారం. తాపసోత్తమ నారద, రాక్షసాంశంలో పుట్టిన కొందరు రాజులు గర్వాంధులై అధర్మవర్తనులై భూమికి భారంగా పరిణమించారు. పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు భూదేవి కాటుక కంటి నీటిని తుడిచి భూభారాన్ని తగ్గించడం కోసం యదుకులంలో ఆవిర్భవించాడు. వసుదేవుడి భార్యలతో రోహిణీదేవికి బలరాముడిగా,
దేవకీదేవికి శ్రీకృష్ణుడిగా అవతరించాడు. పురిటి పొత్తిళ్లలో ఉన్నప్పుడే పూతన అనే రాక్షసిని సంహరించాడు. 3 నెలల వయస్సులో శకటాసురుణ్ణి మట్టుపెట్టాడు. తన అల్లరి భరించలేక తల్లి రోటికి కట్టివేస్తే ఆ రోటిని ఈడ్చుకుపోయి మద్ది చెట్లను కూల్చివేశాడు. కాళీయ నాగును మర్దించి గోపకులాన్ని పరిరక్షించాడు. వరుణుడు నందుణ్ణి బంధిస్తే విడిపించాడు. ఒకసారి రాక్షస మాయ వల్ల గోపకులందరూ గుహలో చిక్కుకుంటే వాళ్లను రక్షించి రాక్షసుణ్ణి శిక్షించాడు. తనను పూజించలేదన్న కోపంతో ఇంద్రుడు జడివాన కురిపించి బాధిస్తుంటే అవలీలగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపకుల్ని రక్షించిన లీలా మానుష విగ్రహుడు శ్రీకృష్ణుడు. ఒకటా రెండా ఎన్ని లీలలు చూపాడో ఈ అవతారంలో. శంఖచూడుడి గర్వాన్ని అణచివేశాడు. వాడు అపహరించిన గోపికలను విడిపించాడు. నరకుడు మొదలైన రాక్షసుల్ని తెగనరికాడు. కంసాదుల్ని హింసించాడు. దుష్ట చక్రవర్తులెందరినో మట్టుబెట్టి భూభారాన్ని తగ్గించిన మహానుభావుడయ్యా శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా వ్యాసావతారం చెబుతాను విను. 22వ అవతారం వ్యాస అవతారం. విష్ణుదేవుడే పరాశర మహర్షికి కుమారుడిగా జన్మించి వేదాలను విభజించి వేదవ్యాసుడిగా పేరు పొందాడు. ఇక 23వ అవతారం బుద్ధావతారం. కొందరు పాషాండ మతాన్ని అవలంబిస్తూ ధర్మాన్ని విడనాడి విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటే ఈ వేదవేద్యుడే బుద్ధుడిగా రూపుదాల్చి వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఇక 24వ అవతారం కల్కి అవతారం. మళ్ళీ శ్రీమన్నారాయణుడే కల్కిగా అవతరిస్తాడు. దైవభక్తి ఈసుమంతైనా లేకుండా, యజ్ఞయాగాదుల జోలికి పోకుండా అసత్యవాదులై దుర్మార్గవర్తనులైన పాషాండులు భూమండలంలో పెరిగిపోతున్నప్పుడు ధర్మ సంస్థాపన కోసమే ఈ అవతారం దాలుస్తాడు. అధర్మాన్ని అంతమొందించి ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది నాయనా శ్రీమన్నారాయణుడి అవతార వైభవం. వీటిలో కొన్ని ఇప్పటికే జరిగిపోయాయి. ఇక జరగబోయేవి కొన్ని ఉన్నాయి. ఒక్క మాట, భూమిపై ఉన్న ధూళి కణాలనైనా లెక్క పెట్టవచ్చు. కానీ ఆ భగవంతుడి లీలా అవతారాలను, ఆ అవతారాలలో ఆయన చూపిన మహిమలను లెక్కించడం ఎవరి వల్ల కాదు. ఇంక నా వల్ల ఏమవుతుంది? సాధ్యమైనంత సంగ్రహంగా చెప్పాను. మరికొన్ని విశేషాలు నాకు తెలిసినంతలో చెబుతాను విను. ఆ మహితాత్ముడు త్రివిక్రమ అవతారము ధరించాడు కదా. ఆ స్వామి పాదాల వేగానికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయంటే నమ్ము. ఆ 3 లోకాలకు అవతల వెలిగే సత్యలోకము వణికిపోయినది. అప్పుడా దేవుడే ఈ ముప్పు నుండి లోకాలను బయటపడవేశాడు. అది ఆ పరమాత్ముడి పాదం కొనకు ఉన్న శక్తి. ఆ శక్తిని వర్ణించడం ఎవరికీ శక్యము కాదు. నాకే కాదు, సనక సనందాదులకు, 1000 నోళ్ల ఆదిశేషుడికి సాధ్యము కాదు. ఇక ఇతరుల సంగతి వేరే చెప్పాలా? ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా తననే నమ్మి సేవించిన వాళ్లను పద్మనాభుడు సదా అనుగ్రహిస్తాడు. కొందరు పుణ్యాత్ములు చివరిదాకా సంసార సాగరంలో మునిగి తేలుతూ చరమదశలో శరీరంపై మమకారాన్ని వీడి తమ దేహాలను భగవంతుడికే అర్పించి తరించారు. నేను మాత్రం తక్కువ. నాలోనూ ఒక్కోసారి రజోగుణం ప్రకోపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మహాత్ముడి తత్వము బోధపడదు. రజోగుణాన్ని విడిచిపెట్టి భక్తితో భగవంతుడి పాదాలను శరణుజొచ్చినప్పుడు మాత్రమే భగవత్తత్వం బోధపడుతుంది. నారదా, ఇతర శాస్త్రాలపై ఆధారపడకుండా భక్తి జ్ఞాన యోగాలతో మాత్రమే
ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటాను. నేనే కాదు, సనక సనందాదులు, నువ్వు, పరమశివుడు, ప్రహ్లాదుడు, స్వయంభువ మనువు, అతడి భార్య శతరూప, వీళ్ల పుత్రులు ప్రియవ్రతోత్తానపాదులు, పుత్రికలైన దేవహూతి మొదలైన వాళ్ళు, ప్రాచీన బర్షి అనే రాజు, రుభువు అనే మహర్షి, వేణుడి తండ్రి అంగుడు, ధ్రువుడు, భగవంతుడి మాయను దాటగలిగిన వాళ్లే. గాధి, గయుడు, ఇక్ష్వాకుడు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగరుడు, రఘువు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేనుడు, శృతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, శిబిచక్రవర్తి, అర్జునుడు, అంబరీషుడు, విదురుడు, పరాశరుడు, అలర్కుడు, దేవలుడు, సౌభరి, జనకుడు, అభిమన్యుడు, అరోష్ణిషేణుడు మొదలైన మహాత్ములు పురుషోత్తముణ్ణి సేవించి విష్ణు మాయకు అతీతులై ప్రకాశించారు. పుణ్యాత్ములైన వీళ్లే కాదయ్యా నారదా, శ్రీమన్నారాయణుడిని భక్తితో సేవించిన ఏ ప్రాణి అయినా దేవదేవుడి మాయా సముద్రాన్ని సులభంగా దాటగలుగుతుంది. కాబట్టి మునీంద్ర, ఆ శాంతాకారుణ్ణి, భుజగ శయనుణ్ణి, పద్మనాభుణ్ణి సదా మనస్సులో నిలుపుకో. ఆ పరమాత్మ చిత్తంలో ఉంటే అవిద్య చిత్తైపోతుంది, శోకం పటాపంచలై సుఖం వెల్లివిరుస్తుంది. సర్వఫలదుడు, సర్వశరణ్యుడు, సర్వశక్తుడు, జగత్ప్రసిద్ధుడు అయిన చక్రపాణి నిర్వికారుడై నిలిచి ఉంటాడు. కార్యకారణాలకు హేతువు. అటువంటి భగవంతుడి లీలల్ని వివరించే పురాణమే భాగవతం. నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుడు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్రరాజి గరిష్టంబగుని పురాణ కథ సంక్షేపంబునం జెప్పితిన్ జగతిన్ నీవు రచింపు దాన నతి విస్తారంబుగా పుత్రకా. కుమార నారద, వేదంలోని అర్థాన్ని ప్రతిపాదించేలా, మోక్షాన్ని ప్రసాదించేలా భగవంతుడే రచించిన ఈ భాగవతం భాగవతులకు కల్పవృక్షం, శాస్త్రాలలోకెల్లా శ్రేష్టమైనది. ఈ పురాణ గాథను నీకు సంగ్రహంగా చెప్పాను. నువ్వు దానిని లోకాలలో విస్తృతంగా ప్రచారము చెయ్యి. ఎందుకంటావా? జన్మలన్నింటిలో పురుష జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ లభించడం మరీ కష్టం. కాబట్టి మానవులు వ్యర్థంగా కాలం గడపకుండా శ్రీహరిని నిత్యము సేవించి పరమపదాన్ని పొందడం ఉత్తమం కదూ. ఉపవాసవ్రత శౌచశీల మఖ సంధ్యోపాస అగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర దచ్చపు భక్తిన్ హరి పుండరీక నయనున్ సర్వాతిశాయిన్ రమాధిపు బాపగ్ను పరేషు నచ్చుతుని నర్ధిం కొల్వలే కుండినన్. స్వచ్ఛమైన భక్తితో పుండరీకాక్షుణ్ణి కొలవకుండా ఎన్ని ఉపవాసాలు వ్రతాలు చేసినా, శౌచశీలాదులు కలసి ఉన్నా, యజ్ఞాలు చేసినా, సంధ్య వార్చినా, హోమ జప దాన అధ్యయనాది కర్మలు ఎన్ని నిర్వర్తించినా మోక్షము లభించదు.
అందువల్ల సర్వకాల సర్వావస్థలలోనూ పద్మాక్షుడి మహిమల్ని నోరారా కీర్తిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు దేవదేవుడి మాయకు బద్ధులు కారు. ఓ పరీక్షిన్ నరేంద్ర, ఈ విధముగా పూర్వము చతుర్ముఖ బ్రహ్మదేవుడు నారద మహర్షికి భాగవత ముఖ్య కథను సంగ్రహంగా చెప్పాడు అని అన్నాడు శుక మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.